హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక ప్రోడక్ట్తో మీ అందరికి వచ్చేసాను అన్నమాట. అదేంటంటే చూడండి, ప్యాట్రోనిక్స్ కంపెనీ నుండి M451 5-in-1 Type C హబ్ అన్నమాట. ఇది అన్నిటికీ యూజ్ అవుతుందని ఈ హబ్ తీసుకున్నాం. ఇప్పుడు దీని డీటెయిల్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం దీని డీటెయిల్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫోటానిక్స్ కంపెనీ ఇది M451 5-in-1 Type C హబ్ అన్నమాట. ఓకేనా, మోడల్ నేమ్ M451 ఇచ్చిండ్రు. ఓకేనా, ఇది 1 year వ్యారంటీ కూడా ఉంది ఫ్రెండ్స్. దీని MRP రేట్ వచ్చేసి 399 అన్నమాట, నియర్ బై 4000. ఓకేనా, ఇక్కడ కూడా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇది RJ45 పోర్ట్ అంటే ల్యాన్ పోర్ట్, ఇది HDMI పోర్ట్ అవుట్పుట్, ఇది USB 3.0, మనకి USBలో 2 ఇచ్చింది అన్నమాట. ఇది అల్ట్రా HD. ఓకే, ఇది PD క్విక్ చార్జ్ 5 Gbps డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇది హబ్. ఓకేనా, క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. బిల్డ్ అయితే మొత్తం ఫ్రెండ్స్ మెటల్ తోటి ఇచ్చిండ్రు మనకి. వైర్ కూడా మస్తు స్టాండర్డ్గా కనిపిస్తున్నాయి. ఓకేనా, చూడండి, మన ఛార్జింగ్ దగ్గర కూడా ఇక్కడ స్టీల్ తోటి బిల్డ్ ఇచ్చిండ్రు మనకి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాట్రోనిక్స్ కంపెనీ లోగో కూడా ఇచ్చిండ్రు మనకి. ఇక్కడ C టైప్ ఇచ్చిండ్రు మనకి కనెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ పోర్ట్స్ ఇచ్చిండ్రు. చూడండి, HD 4K HDMI పోర్ట్, ఇది 4K రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ 3.0 USB ఇచ్చిండ్రు, 2 ఇచ్చిండ్రు. ఓకే, ఇది PD 3.0 ఛార్జింగ్ కోసం C టైప్ ఇచ్చిండ్రు ఇక్కడ. తర్వాత ఇక్కడ ల్యాన్ పోర్ట్ ఇచ్చిండ్రు అన్నమాట, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని Samsung S23 అల్ట్రాకి కనెక్ట్ చేసుకుందాం. అల్ట్రాలో మనకి ఒక ఫీచర్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్, అదేంటంటే Samsung డెస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇది మనం ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆటోలో పెట్టుకోవాలి ఇది. ఓకేనా, అయితే మనకు మొబైలే ఒక PC లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కనెక్ట్ అయినాక మనకు గ్రీన్ లైట్లో ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ HDMI పోర్ట్లో పెట్టుకుందాం HDMIని. చూడండి, కనెక్టెడ్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకి సిస్టమ్ ఏమో డిస్ప్లే పోర్ట్ మీద నడుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో HDMI పెట్టుకున్నాం కాబట్టి ఇందులో సెట్టింగ్ చేసుకోవాలి. మెన్యూకి వెళ్ళి HDMI 1లో పెట్టుకుందాం. ఓకేనా, చూడండి, మొబైల్నే మనం ఒక PC లాగా యూజ్ చేసుకోవస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మొబైల్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోన్ అయితే మానిటర్ కనెక్ట్ అయిపోయింది, మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోయింది. చూడండి, మొత్తం మొబైల్ ఆప్షన్స్ ఇందులో మనకు వచ్చేసినాయి. ఫైల్స్ కానీ, గూగుల్ ప్లే స్టోర్, గ్యాలరీ, సెట్టింగ్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇందులో. చూడండి, ఇదిగోండి, మన ఫోన్లో ఉన్న క్రోమ్, గూగుల్ మెయిల్, డ్రైవ్ అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, ఆల్రెడీ ఇది వైఫైకి కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే ఓపెన్ అయిపోతున్నాను అన్నమాట. మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా వీడియో పెట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి, లోడ్ అయిపోతుంది.
చూడండి ఫుల్ స్క్రీన్లో మొబైల్లోనే ఇప్పుడు ఇందులో కనిపిస్తున్నది అన్నమాట మనకు మానిటర్లో. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నది. ఇందులోనే మనం యూట్యూబ్ కూడా చూసుకోవస్తుంది ఫ్రెండ్స్ కనెక్ట్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇందులో చూడండి మనకున్న మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ఇంటర్ఫేస్ ఇక్కడ నుంచే మనం ప్రతిదీ ఆపరేట్ చేయొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వాట్సాప్ కానీ వీడియో ఎడిటింగ్ ఏదన్నా. ఇందులో విఎన్ అనేది వీడియో ఎడిటింగ్ అన్నమాట. ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి ఇక్కడనే మనం బాగా ఎడిట్ చేసుకోవస్తుంది కనెక్ట్ చేసుకుంటే. ఇది మా పబ్లిక్ వీడియో అన్నమాట. చాలా బాగుంది. ఓకేనా, ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మొబైల్లో ఎలా కనిపిస్తాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. కటింగ్ కానీ ఆడియో కానీ అన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఫోన్లో కంటే ఇట్లా కనెక్ట్ చేసుకొని ఇందులో కూడా మనం ఎడిట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చూడండి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఇందులోనే సెట్టింగ్ చేసుకోవస్తుంది ఫోన్ది. ఓకే, ఈ ఫీచర్ నాకు ఇందులో చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సామ్సంగ్ అల్ట్రాలో. ఇది వచ్చేసి గ్యాలరీ ఫ్రెండ్స్. గ్యాలరీలో చూడండి మనం దించిన ఫొటోస్ కూడా మనకి ఇందులోనే చూడొస్తాయి. ఓకేనా, మీకు ఒకటి నేను ఫోటో పెట్టి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. మనకు కొన్ని ఫొటోస్ ఇట్లా ఫుల్ స్క్రీన్ మీద చూసుకోవాలనిపిస్తుంది కాబట్టి మనం ఫోన్ని దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఇట్లా ఏవి మంచిగా వచ్చినాయో ఏవి బాగున్నాయో అవి చూసుకోవచ్చు. ఓకేనా, తర్వాత నేను వీడియో కూడా పెట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు, మొబైల్లో ఉన్నాయి. చూడండి ఓకేనా, ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేయొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫైల్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మన స్టోరేజ్ ఎంత ఉన్నదో. ఓకేనా, డిలీట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇందులోకి వెళ్ళి డైరెక్ట్ డిలీట్ చేసుకోవస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మౌస్కి వైర్లెస్ డొంగల్ కూడా కనెక్ట్ చేసుకున్నాం యూఎస్బీలో. ఓకేనా, చూడండి కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇంకొక యూఎస్బీలో మనం పెన్ డ్రైవ్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిటెక్ట్ అయింది మనకి యూఎస్బీ స్టోరేజ్ 1 అని. ఓకేనా, ఇలా కనెక్ట్ చేసుకోవస్తుంది. చూడండి ఆ పెన్ డ్రైవ్లో కూడా మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఇంకొక పోర్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ల్యాండ్ పోర్ట్ ఇంటర్నెట్ది. ఇది కూడా నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇది వచ్చేసి ల్యాండ్ పోర్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డాటర్కి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ల్యాండ్ కేబుల్ని హబ్కి కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి మనకి కనెక్ట్ అయినట్లు సింబల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ. ఇంకా మనకి
నోటిఫికేషన్ కూడా వచ్చినట్లున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈథర్నెట్ కేబుల్ కనెక్టెడ్ అని. ఓకేనా, నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి కనెక్ట్ చేసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వైఫై ఆఫ్ కూడా ఉన్నది మనకి. ఓకేనా, సెట్టింగ్లో కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, వైఫై ఆఫ్ ఉంది. ఓకేనా, ఇప్పుడైతే కనెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో సిస్టంలో కనెక్ట్ అయిందో లేదో నెట్ చూద్దాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నెట్ కూడా వచ్చేసింది మనకి. ఒక్క హబ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అన్నీ కనెక్ట్ చేసుకొని ఇందులోనే సిస్టమ్ లాగా చూడవచ్చు. చూడండి, నెట్ అయితే వచ్చేసింది. ఓకే, చూడండి ప్లే అవుతుంది. ఇప్పుడు మనం క్రోమ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, క్రోమ్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, మొత్తం మనకు సిస్టమ్ ఇంటర్ఫేస్ కనిపిస్తున్నది. మొబైల్లో మనకి ఇట్లా కనబడకపోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఇందులో మాత్రం సిస్టమ్ ఇంటర్ఫేస్ ఇస్తున్నారు మనకి. ఏదైనా వీడియో ప్లే చేస్తాను నేను మీకోసం. ఓకేనా, చూడండి. ఓకేనా, తర్వాత ల్యాండ్స్కేప్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మనం వేరే ట్యాబ్ ఓపెన్ చేసుకుందాం, అమెజాన్ అని. చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఇంటర్ఫేస్ అనిపిస్తుంది. మనం డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాం, ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. మొబైల్ని అయితే మనం ఇలా చూడలేము. ఓకే, ఇక్కడ ఏదన్నా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఈ సామ్సంగ్ మొబైల్స్లో టెక్స్ట్ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మేము అన్ని పోర్ట్స్లో అన్నీ కనెక్ట్ చేసేసి చూపించామన్నమాట. ఇంకొకటి మిగిలిపోయింది, అది వచ్చేసి ఛార్జింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్కి ఛార్జింగ్ కనుక అవసరంగా ఉంటే మనం దాన్ని సి టైప్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కనెక్టెడ్ అని వస్తుంది. ఇక్కడ కూడా మనకి కనెక్టెడ్ అని చూపిస్తున్నారు. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, మొబైల్ మొత్తం సిస్టమ్ ఇంటర్ఫేస్ లాగా మారిపోయిందన్నమాట. ఓకే, వితౌట్ సిపియు మనం దీన్ని సిస్టమ్ లాగా యూజ్ చేసుకోవస్తుంది. ఆ ఫీచర్ మనకు సామ్సంగ్లో ఇచ్చిండ్రు ఫ్రెండ్స్, సామ్సంగ్ డెక్స్ అనే ఆప్షన్. నాకైతే ఆ ఫీచర్ చాలా బాగా నచ్చింది. దీంతో మనకు ఇట్లా సిస్టమ్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిపోతుంది, అన్ని పనులు ఈజీగా కూడా చేసుకోవస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు సిస్టమ్ లాగానే కింద ఆప్షన్స్ ఇచ్చిండ్రు అన్నమాట. ఆడియో కానీ వైఫై కానీ, ఇక్కడ టైం అండ్ డేట్ ఇచ్చిండ్రు ఆప్షన్స్ టాస్క్ మీద. ఇక్కడ కూడా మనకు స్టార్టప్ ఆప్షన్ ఇచ్చిండ్రు. ఓకే, ఇక్కడ టాస్క్స్ అన్నమాట. టాస్క్లు ఏమన్నా ఉంటే తీసుకోవడానికి అదొక ఆప్షన్. ఇది హోమ్ బటన్, ఇది బ్యాక్ బటన్. మొత్తం సిస్టమ్ లాగా మనం మొబైల్ని యూజ్ చేసుకోవస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటికైతే వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్ అందరికీ.